గానే సంవత్సర కాలము దాటిపోయింది కాబట్టి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు వస్తాను జనాల్లోకి, జనాల తరపున ప్రజల పక్షాన పోరాడతాను, ప్రశ్నిస్తాను అంటున్నారు. 19వ తారీఖు ఏదో మీటింగ్ ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. సో ఏంటి ఆ వ్యూహం ఏంటి, ఎలా ఉండబోతోంది? ముందుగా మీకు ఛానల్లో ఉన్న వారికి టీవీ ప్రేక్షకులకు నమస్తే. కేసీఆర్ గారు మౌనం అంటే ఎవరికో భయపడి కాదు, ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి కాబట్టి. ఎందుకంటే ఏదో రకంగా మేము మంచి చేద్దాం అనుకుంటే కేసీఆర్ గారు మాకు అడ్డుపడుతున్నాడు, మా అభివృద్ధి చేయనిస్తలేడని చెప్పి వీళ్ళు మాట్లాడతారు కాబట్టి ప్రజలకు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చగలుగుతాడు అనే దాని మీదనే మౌనంగా ఉన్నాడు. ఈ మౌనం వెనుక ఈరోజు కొత్త ఏం కాదు. గతంలో తెలంగాణ సాధించడం కోసం కూడా అనేక సార్లు ఉద్యమాలు చేసి కొన్ని సందర్భాల్లో ఆగిన సందర్భాలు ఉన్నాయి. అది ఈరోజు రేవంత్ రెడ్డికి తెలియకపోవచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులకు తెలియకపోవచ్చు, కానీ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తెలుసు, గతంలో ఉన్న ముఖ్యమంత్రులందరికీ తెలుసు, సీనియర్ నాయకులకు కూడా తెలుసు కేసీఆర్ గారి మౌనం వెనుక ఏముంటుంది అనేది. అయితే వీళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు కాబట్టి, ప్రజలకు అర్థం కావాలి కాబట్టి వీళ్ళకు పూర్తిగా సంవత్సరంన్నర సమయం దగ్గర వస్తున్నది ప్రభుత్వం ఏర్పాటు చేసి. వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళినాయి, ఎంతవరకు అందినాయి. ఒకవేళ ఆయన మౌనంగా కూర్చోలేదు, ఎప్పటికప్పుడు హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, అదేవిధంగా ప్రతి ముఖ్య నాయకులతోటి సమాలోచన చేసుకుంటూ ఎవరికి ఏ రకమైన సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ పార్టీని పటిష్టపరచడం కోసం, ప్రజలకు ఏ విధంగా చేరువ కావాలి, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరుగుతుంటే అక్కడ ప్రజల పక్షాన్ని నిలబడి పార్టీ తరఫున కొట్లాడాలని చెప్పేసి కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారంగానే కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానీ మా ముఖ్య నాయకులందరూ కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తారు. అయితే 19వ తారీఖు నాడు రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం ముఖ్య నాయకులతోటి తెలంగాణ భవన్లో ఏర్పాటు చేస్తున్నారు. 17వ తారీఖు నాడు కేసీఆర్ గారి జన్మదినం ఉన్నది. 18వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది. అయితే ఈ కేసీఆర్ గారి ఎప్పుడైనా సరే ఇంత సమయం ఇచ్చిండు అని అంటే ఒక్కసారి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకుంటున్నారు. ఏం జరుగుతుందో ప్రజలందరూ మొత్తంకెళ్ళి ఒక అవకాశం ఇవ్వాలి, ఆయనకు సమయం ఇవ్వాలి, ఈ ముఖ్యమంత్రి ఎంతవరకు చేస్తాడు అనే దాని మీద. కానీ చేస్తుంటే ప్రతి విషయంలో మనం ఇబ్బంది పెట్టొద్దు, ఇంకా మమ్మల్ని చేయనిస్తలేరు అంటారు. కాబట్టి ఈ రాక్షస పాలన ప్రజలకు అర్థం కావాలంటే రావణాసురుడు లాంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నాడు కాబట్టి శ్రీరాముడు లాంటి కేసీఆర్ గారు ఈరోజు ప్రజలకు రావాలి అని చెప్పేసి, శ్రీరాముడు రావణాసురుడు అంటేనే శ్రీరాముడు ప్రజలకు దేవుడు అవుతాడు. ఈ రావణాసురుడు లేకపోతే రాముడిని ఎవడు దేవుడు అన్నాడు. అందుకోసమే ఈరోజు రావణాసురుడు లాంటి ఈ రేవంత్ రెడ్డి ప్రజలకు అర్థమవుతున్నాడు కాబట్టి అందుకోసమే ఆయన ఏమి చేయలేదు. అబద్ధపు హామీలు, 6 గ్యారంటీలు, 420 హామీలు పూర్తి స్థాయిలో ప్రజలకు పోలేదు కాబట్టి, చెప్పుకుంటూ పోతే సమయం ఇంకా అవుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఏమీ చేయలేదు. ఒకే ఒక్కటి వాళ్ళు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంది, మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం. అది కూడా రేపో మాపో ఎత్తేస్తామని ప్రకటనలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అనేది అది కాంగ్రెస్ వాళ్ళు చెప్పాల్సిన అవసరమే ఉంటుంది. ఇప్పుడు మహిళలకు 2500 ఇస్తాన్నారు, ఇవ్వలేదు. తులం బంగారం ఇస్తాన్నారు, ఇవ్వలేదు. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తాన్నారు, ఇవ్వలేదు. దళితులకు దళిత బంధు, అంబేద్కర్ భరోసా 12 లక్షలు అన్నారు, ఇవ్వలేదు. బీసీ ఇప్పుడు మనం చూస్తున్నాం, బీసీలకు అనేక రకాల పథకాలు, బీసీ డిక్లరేషన్ అన్నారు, 42% రిజర్వేషన్ అన్నారు, ఎస్సీ రిజర్వేషన్ అని చెప్పేసి అక్కడ కూడా మోసం చేసి అక్కడ 11% ఇచ్చేదానికి ఆయన 9% తోటే ఇప్పుడు అందులో ఉన్నాడు. నా ఏబిసిడి 4 వర్గీకరణ కావాలని చెప్పేసి ఆయన 3 చెప్పిండు. ఎక్కడికక్కడ సంతృప్తి పరచకుండా అయోమయానికి గురి చేసుకుంటూ బీసీలను కూడా అక్కడ ఎంత 7% ప్రజలను బీసీలను తగ్గించి ఓసీలను 7% పెంచిండు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఎవరన్నా ప్రజలు బీసీలు మాత్రం తగ్గుతారు, ఎస్సీలు మాత్రం తగ్గుతారు, అదేవిధంగా ఓసీలు మాత్రం వాళ్ళు పుట్టిరు, వాళ్ళు చచ్చిరు, వీళ్ళు పుట్టిరు, ఎక్కువ జనాలు పుట్టిరు. ఏది చేసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏ విధమైన వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు, ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు కూడా ఇవ్వలేకపోతుంది. కాబట్టి ఈరోజు ప్రజల పక్షాన మరోసారి కేసీఆర్ గారు వచ్చి 19వ తారీఖు నాడు ఈ రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత దాని మీద ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారో పార్టీకి ఆదేశాలు చేస్తారు. సో నాగన్న గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాము అని ఎన్నికలకు ముందు చెప్పారు. సరే, ఎన్నికల తర్వాత కూడా అదే చెప్పుకుంటూ వచ్చారు. బట్ వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితుల కారణాల ఇంకేదా అనేది పక్కన పెడితే అవన్నీ కూడా
ఆలస్యం అవుతూ వచ్చాయి. సరే, ఏదైనా కూడా ప్రతిపక్షంగా కొంత వేచి చూస్తాము, అధికార పార్టీకి కొంత సమయం ఇస్తాము, వాళ్ళు ఇవ్వని పక్షంలో ప్రశ్నిస్తాము అన్న దాంట్లోనే ఇవాళ కేసీఆర్ గారు అదే మాట మీద 14 నెలలైంది, ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఇప్పుడు ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి వస్తాను,